సార్ నేను మిమ్మల్ని దాదాపు 2 దశాబ్దాలకు పైగా ఉద్యోగ సంఘ నాయకుడిగా చూస్తున్నాను. చాలా ప్రభుత్వాలతో సంప్రదింపులు, చాలా ప్రభుత్వాల హయాంలో ఆ ఉద్యమాలు ఇవన్నీ చేయడం చూసా. సో ఈ ప్రభుత్వం 2 ఏళ్ళు గడిచిపోయింది, మీకు హామీలు ఇచ్చింది. ఎందుకు కనీసం పిలిచి మాట్లాడడానికి కూడా ముందుకు రావట్లేదు? మీకేమనిపిస్తోంది? రీజన్ ఏంటి కనిపిస్తోంది? మేము కూడా చాలా ఆశ్చర్యపోతున్నాం సార్. 2014-19లో ఇదే ప్రభుత్వం ఉంది, మాకు చాలా సహకారం అందించిన మాట వాస్తవం. మేము అనేక రకాలైనటువంటి ఈవెన్ తెలంగాణతో పోటీపడి 1% ఎక్కువగా ఫిట్మెంట్ తీసుకున్నటువంటి చరిత్ర కూడా ఉంది. వాస్తవం మాట్లాడాలి. అందుకే మేము చాలా నమ్మకంతో, అదే గౌరవంతోనే మేము కూటమి ప్రభుత్వం తీసుకురావడానికి మేమందరం కూడా సంతోషపడడం, ఆశలతో ఉన్నాం. కానీ ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఎందుకు మరి పూర్తి స్థాయిలో ఏదో మాకే ఖర్చు పెడుతున్నారా అని చెప్పి రకరకాలుగా చెప్తున్నారు కదా ఆదాయం. ఆ లెక్కలు కూడా చెప్తాం, త్వరలో బయట పెడతాం. అవి కూడా మాకెంత ఖర్చు పెడుతున్నారు, ఎవరికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఆదాయంలో 90% మాకే పెడుతున్నారు అని చెప్తారు కదా. 5 లెక్కలతో సహా మేము కూడా త్వరలోనే దాన్ని కూడా బయట పెడతాం. సో రీజన్ ఏంటి అన్న? నాకు నేరుగా చంద్రబాబు నాయుడు గారు కలిసి మీకు తొందరలో కమిటీ చైర్మన్ వేస్తా అంటే మళ్ళీ రేపొద్దున ఆగస్టు వస్తే 1 year అవుతుంది. తొందరలో అంటే 1 year. రీజన్ ఏంటి? ఏదో ఉద్యోగులుగా మీకు ప్రభుత్వం ఏం జరుగుతుందో తెలుస్తుంటుంది, ప్రభుత్వానికి సంబంధించిన మూడేంటో అర్థమవుతుంది. ఏంటి వాట్ ఇస్ ద మూడ్ ఆఫ్ ద గవర్నమెంట్? మాకు అదే అర్థం కాలేదు సార్. మాకు అవకాశం దొరకలేదు, సరే దొరకలేదు, మాకు ఇవ్వలేదు, మేము మాట్లాడే అవకాశం దొరకలేదని ఏపీఎన్జిఓ చేసిన నాయకత్వానికి కూడా చెప్పడం జరిగింది. మీరన్నా కలిసి మాట్లాడండి, లైజన్ చేయండి, మీ ద్వారా కూడా మనం వెళ్ళి ఏదో ఒక విధంగా మనం ఉద్యోగులకు కావాల్సినటువంటి మరి పిఆర్సీ కానీ, ఐఆర్ విషయం కానీ, లేదా డిఎల్ విషయం కానీ మాట్లాడదామని వారికి కూడా చెప్పడం జరిగింది. వారు కూడా ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ డిమాండ్స్ విషయంలో ఎక్కడ కూడా వారికి కూడా అవకాశం దొరికినట్లేదేమో. మరి చూడాలి, రేపు వాళ్ళు కూడా ఏ ప్రయత్నం చేస్తారో చూస్తాము. తప్పకుండా ఒకటే, ప్రభుత్వం ఉద్యోగుల్ని మేము గౌరవంగా చూసుకుంటాం, మంచి పిఆర్సీ ఇస్తాం, మేము మంచి ఐఆర్ ఇస్తాము, ఎప్పటికప్పుడు డిఎల్ చెల్లిస్తామని ప్రత్యక్షంగా గౌరవ ముఖ్యమంత్రి గారే కూటమి ప్రభుత్వం వచ్చే ముందే అన్ని విషయాలు కూడా చెప్పిన విషయాలు ప్రతి ఉద్యోగి వీడియోలు కూడా పెట్టి మాకు పంపిస్తా ఉన్నారు. కాబట్టి ఉద్యోగులు మర్చిపోరు, వాళ్ళు మర్చిపోయినా. కాబట్టి మేము ఇదే విషయాలు ఇప్పుడు రేపు సభల ద్వారా ఉద్యోగులను ప్రశ్నిస్తాము. తప్పకుండా అదే విషయాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము. మా ఆర్థిక సమస్యలు, ఎందుకంటే గతంలో 30,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వాలు పెండింగ్ ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ ఎన్ని వేల కోట్లు అవుతాయో తెలియదు. సో ఇవన్నీ ఎన్ని సంవత్సరాలకు ఇస్తారో తెలియని పరిస్థితి. ఇది ఒక ఎత్తు అయితే, ఈ రోజు మీకు దారుణమైన విషయం చెప్తాను. ఒక రిటైర్ అయినటువంటి ఉద్యోగి తను పొందవలసినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని, ఆ రిటైర్ అయిన రోజుని తనకి బెనిఫిట్స్ అన్ని ఇచ్చి అతనికి సన్మానం చేసి 30-35 సంవత్సరాల సుదీర్ఘమైన సేవ చేసి తను చివరి రోజున తన్ని సంతోషంగా ఇంటికి పంపించేటువంటి సాంప్రదాయం గతంలో ఉండేది. అటువంటిది ఈ రోజు 10 సంవత్సరాలుగా, గత 5 ఏళ్ళు కానీ ఇప్పుడు కానీ 10 సంవత్సరాలుగా ఏ రిటైర్మెంట్ బెనిఫిట్ రాక, ఎప్పుడు వస్తుందో తెలియక, తన డిఏరియర్స్ లేక, ఎర్రన్ లీవ్ లేక, గ్రాట్యుటీ లేక, దాచుకున్న జీపీఎఫ్లు రాక, ఈ రోజు చనిపోతే ఆ బెనిఫిట్స్ తీసుకునే దానికి కూడా వారసులు లేరంటే ఎంత సిగ్గు చేయడం చూడండి ప్రభుత్వానికి. ఎంత బాధ కలుగుతూ ఆలోచించండి. ఇది చాలా మానసిక వేదన గురి చేస్తా ఉంది మాకు. 4 లక్షల పైచిలకు పెన్షనర్లు ఈ రోజు, ఎందుకంటే వర్కింగ్ స్ట్రెంత్ తగ్గిపోతా ఉంది. ప్రతి సంవత్సరం 10,000 మంది రిటైర్ అయిపోతా ఉన్నాం. మరి ఈ పరిస్థితుల్లో రిటైర్ అయిన వాడికి బెనిఫిట్స్ లేక, చనిపోయే వరకు డబ్బులు రాక, మేము కష్టపడి దాచుకున్న డబ్బులు కూడా లేక ఎవరికి సమాధానం చెప్పుకోవాలి చెప్పండి? ప్రజలు ఆలోచించాలి ఇదంతా. ఉద్యోగులు ఏదో పిచ్చి బట్టి ఉద్యమానికి రారు. మేము చేసిన కష్టానికి మా ఫలితం, మేము చేసిన పనికి కూలి మంచి మేము ఉచితంగా అడగట్లేదు, ఫ్రీగా మా కానీ అభ్యర్థి ఇవ్వని అంటలేదు, దానికి దిక్కు లేదు. 2, ఈరోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు సార్, కనీసం అందరిని రెగ్యులర్ చేస్తామని చెప్పి 30% రెగ్యులర్ చేసి 70% అట్టే ఉన్నారు. మరి ఆ 70% మంది ఎందుకు ఇన్ని రోజుల నుంచి వాళ్ళు కోల్పోవాలి చెప్పండి? ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళ బెనిఫిట్స్ ని రావాల్సిన ఏదన్నా జరిగితే వాళ్ళ కుటుంబానికి ఏ ఒక్క రూపాయి కూడా రాదు. అదే రెగ్యులర్ అయితే అన్ని వచ్చాయి. లేదు, మీరు కూటమి ప్రభుత్వం వచ్చినాక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి సంక్షేమ పథకాలు అందిస్తామని
మేనిఫెస్టోలో పెట్టారు. పెట్టారు. ఏమైంది? ఇవ్వట్లేదా? ఏం చేశారు? అవుట్ సోర్సింగ్ వల్ల మేనిఫెస్టోలో పెట్టారు. కానీ వారి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందటం కాదు, వారి తల్లిదండ్రులకు కూడా సంక్షేమ పథకాలు రద్దయిపోయినాయి. మరి దాన్ని పునరుద్ధరిస్తామన్నారు. ఏమైంది? ఇంతవరకు దిక్కుమొక్కు లేదు. వాళ్ళ జీతం వచ్చారు ఎట్టుందంటే, ఈ రోజు వాళ్ళకి ఇచ్చే జీతం ఇంటి అద్దెలకు కూడా చాలదు. దారుణంగా సమాన పని చేస్తున్నారు మాతో పాటు, కానీ వేతనం లేదు. రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేయకుండా అవుట్ సోర్సింగ్ వాళ్ళ పేరు మీద పెట్టి వాళ్ళకి శ్రమ దోపిడీ చేస్తున్నారు ప్రభుత్వం. ఇదంతా నేను చెప్పండి. లేదు, ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 2 సంవత్సరాల క్రితం రాగానే ఇస్తామని చెప్పన్నారు. ఇచ్చారా? లేదు. పెన్షన్ల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. ఏర్పాటు చేశారా? వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలను పరిష్కరిస్తామన్నారు. పరిష్కరించారా? మరి ఇన్ని రకాలుగా ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతా ఉంటే ఎలా